స్వామి, మా వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులు మీ గురించి, మీ నేపథ్యం గురించి తెలియజేయండి. సాంప్రదాయం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ప్రజెంట్ చేయటానికి ఇష్టపడదు స్వామి, భావజాలం స్ప్రెడ్ అవటానికే ఇష్టపడదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాగానంద సరస్వతి అనే సమాచారం కంటే కూడా దత్త సాంప్రదాయక పద్ధతులు ఎట్లా ఉంటాయి, దాని ఐడియాలజీ ఎట్లా వెళ్తుంది, ఆ కర్మయోగానికి సంబంధించినటువంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేసే ఆ సాంప్రదాయక పద్ధతి దత్త సాంప్రదాయం. కాబట్టి యోగి చరిత్ర, పాము దిన చరిత్ర రహస్యంగా ఉంచాలి అని కూడా చాలా చోట్ల వినపడేటటువంటి విషయమే, మేము అనుకోవటమే కాదు. కాబట్టి వీలైనంత వరకు మా వ్యక్తిగత నేపథ్యాలు అనేవి ప్రస్తావనగా మేము తీసుకోవటం అనేది ఉండదు స్వామి. ఇక మామూలుగా చెప్పాలి అంటే నేను గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తినే. 14వ సంవత్సరంలోనే గురువుగారు సాంప్రదాయంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి సాంప్రదాయక పద్ధతులలోనే నడుస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దత్తాత్రేయ స్వామి అట్లా నడిపించుకుంటూ